వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతోంది. తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని లండన్లో నిర్వహించిన భారీ ర్యాలీలో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దది. అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ చేపట్టిన ఈ ర్యాలీకి ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఇందుకు ప్రతిగా జాత్యహంకారాన్ని నిరసిస్తూ మరో ప్రదర్శన జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకనాటి వలసవాద దేశం ఇప్పుడు వలసదారులకు వ్యతిరేకంగా గళమెత్తింది. వలసదారులకు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇది బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రదర్శన అని చెప్తున్నారు. విదేశీయులను దేశం నుంచి బయటికి పంపాలనే డిమాండ్తో యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త, అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ పిలుపు మేరకు యునైటెడ్ కింగ్డమ్ ర్యాలీ పేరిట సెంట్రల్ లండన్లో కదం తొక్కారు. పార్లమెంట్ సమీపంలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏకంగా 1,50,000కు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ని విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్ నగరం వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమం కూడా జరిగింది. మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే నిరసన కూడా చేపట్టారు.